మరి పాలమూరు పులిబిడ్డనని చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కూడా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఒక్క పైసా కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వకపోవడం అన్నది పాలమూరు మీద ఆయనకు ప్రేమ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇంకొక పక్క పాలమూరు జీవదాయిని అయినటువంటి కృష్ణా నదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి? అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడున్నది సిద్ధరామయ్య గారే. మరి ప్రజలందరికీ దేశమందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీమో సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా. మరి ఆ సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధరామయ్య గారికి, ఒక్క నిమిషంలో ఆగిపోతుంది కదా ఈ ప్రాజెక్టు. ఎందుకు 5 జిల్లాలకు మనకు నీరు రాదు, 5 జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, మీరు దీన్ని ఆపాలి. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది, అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన. విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం, ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే. బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు.